ఏ శుభకార్యానికైనా శుభారంభం డిమోన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మగారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ 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 పవన్ పీ, మొత్తం 4 పీలు, మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఇక వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఎలా ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్నా బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన్ అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రీయంగా స్టోరీ అయ్యారు, చాలా బాగా చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జయం ఉంది చూసే సత్తా ఉంది, కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు, బాగా అందులో మంచిగా ఉంటారు, తెలుగు ఎవరు బాగా తీసుకోరు, బాగుంటుంది కొంచెం. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? జూన్లోనా? జూనియర్లో ఈ సక్సెస్ చేసిన ఛాన్స్ వచ్చినట్టు ఉన్నారు. సరే వాళ్ళు సక్సెస్ చేసి జాయిన్ తీసుకెళ్ళి ఆఫ్టర్ జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్ద అబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది, చేశారు ఆపరేషన్. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత 4 రోజులకి 5 రోజులకి ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పవన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నన్ను సర్దిన తర్వాత మనం ఎక్కడ మంచిగా కాకపోతే సంత కట్ చేశారు కదా, ఒక 1% అన్నారు సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట, ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు అసలు రావే. రైస్ కూడా వచ్చి మిక్సీ వచ్చేసి సారస్వా అవునా? 5 గంటలు కూడా ఇదే ఫుడ్ ఏమి దాని గురించి బాధపడి సంవత్సరం మా ఫోన్ తెలియదు. ఇది తెలీదా పవన్కి? సంవత్సరం సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు, వారంగా చచ్చిపోయాను, చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త వెంకటేసుకుంటాను, బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫుడ్కి ఎలా ఉందో వెంకటేసుకున్నాను. కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో, ఓన్లీ మజ్జిగ మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే, ఇవన్నీ తెలీదు. వారానికి వచ్చేసి వాయిస్ చూస్తున్నా సరే నేను తగ్గిందాగా చెప్తాను, అంతేకాని జాబ్స్ అవసరంగా ఫుల్ చెప్పలేదు. ఫ్రీగా నేను చూడాలి వెంకటేశ్వరరావు. ఏమైందమ్మా? పన్ను చూపించుకోవాలి, అది సెప్సిక్ అయింది. నేను అన్ని అయ్యే కానీ 4 నెలలు వచ్చేసింది, పెద్ద ఏం కాదులే అనుకున్నాను. కానీ బాగా తర్వాత ఎక్కువ హైదరాబాద్ చేసి పవనే ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది, క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అడ్మిట్ చేసేదన్నారు.
అయ్యో 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 అప్పుడు ఇంకా హైదరాబాద్ గవర్నమెంట్ కోసం చెప్పేసి రాని జిఎస్ఐ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఏదో పరికరంతో దగ్గర ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అబ్బాయేమో పవనేమో 5వ వచ్చారు. ఈ అది అర్థం అనుకున్నాను. కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. మరి నా గురించి మాట్లాడు కదా, మళ్ళీ వానమని చెప్తే మీరు బిగ్ బాస్ చూస్తారా? ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడలేదా? ఎందుకమ్మా? కొంచెం కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూసాను, చూసాను. ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? ఇంకా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయాయి. బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు, పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావు అంటే లేదన్నదా ఇక తీసుకుందాం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెళ్ళు అని యాజకులు చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వెళ్ళామన్నమాట. ఏమో వదిలిగా అవ్వలే మీరంతా ప్రోత్సాహంతో వాళ్ళగా సపోర్ట్ చేశారు. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది కదా. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేకుండా కాముగా ఉంటాం అలవాటు. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలా మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది, కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే, ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదకి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకు మించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది. మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది. మీకు చెప్పాడా? ఫోన్ చేసి చెప్పాడా? జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆఫర్ వచ్చింది. ఏం చదివాక వారం రోజులప్పుడు ఫోన్ చేసాం, ఫోన్ మాట్లాడుకున్నా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా. అలా మీరు అన్నారా? అన్నాం కానండి, కొంచెం మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా అసలు దీనిలో విష్ణుకాయ చేశారు. చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే. అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయం లేదా మీకు? ఎందుకు చేస్తాడన్న నమ్మకమా?
చేస్తారని నమ్మకం. దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ ప్రసాద్ చేసేవారు పూర్తిగా ఇచ్చేవారు. ఇదేమో చాలా శ్రీజాబు చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది. ఇలా రాస్తాను వదిలే బాబు డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్లో శ్రీజాబు కొడుకు ఏమి రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 సంవత్సరాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను అన్న. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెక్ అవ్వకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే జాబ్ అలాగే చేస్తాను. ఏం లేదు ఎవరు జాబ్ పక్కనే పడలేదు, రోజు వచ్చాడు ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది తెలుస్తుందో అది చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేర్తారు, లేకపోతే ఎవరికైనా ఆశపడతావు అని కష్టపడు. కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. రీజన్ చేసి ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చాలా చిన్నప్పుడే ఆయన కొంచెం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు పెళ్లి చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను చెల్లి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెళ్ళయ్యాక అది చెల్లి చేసాం. ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లిని కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చూసుకోలేదు. అదే మీ శాతం కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకోండి, అదే మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి. మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే. మెయిన్ పవన్కి ఏంటి, తల్లిదండ్రులకేంటి, మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్కడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు చేసి ఇవ్వడు. నాకు ఇంకెవరున్నారు, డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా ఎక్కువ, చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా? ఆవండి, మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ బిగ్ బాస్ అసలు చాలా చూసాం. బయటకు వచ్చాను ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సబ్సిడీగా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సబ్సిడీగా అవసరం. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా ఆశపడరు అని స్నేహంగా ఉంటారు. అనుకోతే అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవాడిని. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా చంద్రకాంత పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా చంద్రక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చూసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకుంటే అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, లేదు చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ మాట ఇచ్చాను నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆఖరి ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత,
చదువు అయిపోయిన తర్వాత మా పెద్దలు అన్ని అదే చూస్తాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు ఇస్తున్నా కానీ చూసుకోవడం కదా బాగా చూస్తాం. పెద్ద అబ్బాయి అన్నీ నేను వాళ్ళకి ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఆశ్చర్యం ఏం వల్ల ఏదో సంతోషంగా చదివించాను అంతే. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పేవారు కాదు. వెళ్ళి గేమ్ చెప్పేసి గాలి తింటాను ఫేమస్ వస్తున్నాయి. ప్రైజ్ గోల్డ్లో 15 వచ్చినాయి. గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇక అర్థం చదివి ఏం చదివి సక్సెస్ చేద్దాం విశ్రాంతి సరే మేము ఏం చేద్దాము చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నత కలిగి శిస్తు సుఖాలు మేనల్లో జొన్నె సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను ప్రసాద్ జగబోసాను అన్నాను. మా అబ్బాయి అది బాబు సఫర్ చేస్తుంది ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్ కౌరికి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది తీసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్ కొద్దిగా నేర్చుకున్నాను, కొద్దిగా అలవాటు చేశాను. చాలా 2-3 నేను రోజు చేశాను. చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు. అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి, పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేయలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు? పవన్ ఎప్పుడు ఏడతాను, ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో. ఎన్నో ఏడుస్తున్నాడు, బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికీ. అలాంటప్పుడు ఆడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి, నాకు ఏ సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి ఆడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పి, మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్నీ తెలుసు. ఒక తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నాకైతే అనిపించింది, వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది, జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటి సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడు. కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకాడమీ బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా సబ్జెక్ట్ ఏదో జరిగింది, చదవాలి చదవాలి అవ్వాలి. ఏం ఫ్యాక్టరీలో కూడా ఇవి చూస్తే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సబ్సిడీ లేదు, అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా చేసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ పంప్ చూసాను.
వాయిస్ వచ్చినప్పుడు చేశాడు. అదే నేను ఫస్ట్ టైం సోషల్ వేస్తాం వాళ్ళ పవర్ అసలు ఇప్పుడు ఏడు. అదే ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే మీరు ఏడవకండి అమ్మా, అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా అని ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోలేము. మీరే పెద్దోళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాలు చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు. ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను అలాగే. అది చాలా తప్పది. అది చేసేసి అసలు శక్తి వేసాడు. ఫ్యాషన్ సానుభూతి అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను. సరిగ్గా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మనుషులను తెలుసుకున్నాను కదా అని చెప్పి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఏ ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా. వాళ్ళ వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా సలహా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. బాబుని అడుగు. మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చెయ్యరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారమ్మా ఒకసారి చెప్ప మాట్లాడరా? ఏమీ లేదు, బాబు దగ్గర ఉన్నాను కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర. జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు? సైలెంట్గా ఉంటారా? స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా, అంత సైలెంటా మీరు? అయ్యయ్యో, మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను ఆయన ఎలాగానే పట్టుకున్నాము. చేస్తున్నా, హ్యాపీగా ఉన్నాము అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? అన్ని రూములన్నీ చూపించారా? ఏడ్చాడా పవన్? పవన్ ఏడ్చాడా? వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? కప్పు తీసుకొని రానన్న చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. అదే అనుకో అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నాను నాన్న. ఇప్పుడు కప్పు అనేసరికి ఓకే. మీ అబ్బాయిని హౌస్లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు? లోపల పర్సన్ ఎవరు? అంటే అతను ఎవరు? హిమాని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాను. అదేంటదండి? ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు, చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా? ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే? అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరూ ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాము, వచ్చారు. అందరు మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో? హౌస్లో అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ సహజం, అది తప్పదు. గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయం అయ్యేది కొట్టుకొని వస్తున్నారు కదా, అది మరీ ఘోరం. మీరు అది కొట్టుకోవాల్సి లేదు, సరదాగా ఉంటున్నారు, అడుగుతున్నారు, అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసుకో. అందరూ వాటిని టీవీగా చూస్తున్నారు కదా, జబర్దస్త్ చూసాను, అందరూ పని గారు అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఎవరి అనుభవం
ఒక ఆయన ఏమని అక్కడ పాయింట్స్ అని వదిలేస్తారు, అవును ఈ పని చూస్తుంటారు. అవును. అందువల్ల అందరూ మంచిగా ఉన్నాయి. అందరూ ఎవరికి చదువు ఎవరు బాగుంటున్నారు, మంచిగా బాగా ఉంటారు. ఆడుకుంటున్నారు. బాగా మీకు మామూలు చూసుకోవడంలోనైతే మంచిగా అనిపిస్తుంది. మంచిగానే ఉంది. మీ అబ్బాయిని రోజు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు చూస్తున్నారా? టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా? టీవీ పెట్టుకొని ఉంటున్నాను, షో వచ్చినప్పుడు చూస్తున్నాను. అచ్చా, సాయంత్రం గంట సేపు చూస్తున్నారా? లైవ్ పెట్టట్లేదా? 24 అవి ఈయన పెట్టుకుంటారు, ఈయన పెట్టుకొని చూస్తారు, మీరు చూడరా? నేను చూస్తాను, అప్పుడప్పుడు ఇంట్లో చూస్తాను. పనులు ఇంట్లో చేయాలి పని కదా, చేసుకుంటాను. ఎవరు చేస్తారు టీవీ చూస్తే? మా పెద్ద బాబు అంటే ఇంక 24 గంటలు అదే చూస్తాను. ఊర్లో మీ ఊరంతా మొత్తం అందరూ చూస్తున్నారు. మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూడలేని వాళ్ళందరూ ఇప్పుడు అదే గొడవ. చూస్తున్నారు. బిగ్ బాస్ ఎప్పుడు చూస్తారు? అవును కదా. మీ బాబు గురించే చూస్తున్నాము అందరూ. ఏమనిపిస్తుంది అప్పుడు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు అని మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్లోని అంతమంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు పొద్దున్న అందరూ మీ ఇంటికి సంతోషంగానే ఉంది, హ్యాపీగా ఉంది. వచ్చి ఫోటోలు దిగుతారు మీతో కూడా. ఇప్పుడే వచ్చి దిగుతున్నారు. అమ్మాయి వచ్చేసి ఆగి మా ఫ్యామిలీ ఎప్పుడు వస్తారు చెప్పండి, రాగానే మేము వస్తాం. ఆ ఫ్యామిలీలో మాకు చాలా అభిప్రాయం ఎప్పుడు చూస్తున్నాం, కూర్చుని ఉంటారు. అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు. నాకు తెలుస్తుంది వీళ్ళు రోడ్డు మీదకి వెళ్తే పవనాలు అమ్మ పలవనాలు నాన్న అని చెప్తున్నారు. రోజు మీద ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటారని? ఇప్పుడు మీరు సెలబ్రిటీ మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉందా? అబ్బా మా అబ్బాయి ఇంత పేరు ఇంత తీసుకుని వచ్చాడని హ్యాపీగా హ్యాపీగా ఉంది.